వంచన చేయకయు అబద్ధములాడకయు వంచన చేయకయు సమస్తల శ్రమలయందు ఆయనను పేరు పెట్టి పిలిచి వేడుకొని స్తుతించి కృతజ్ఞత నగపరచవలెను. 3. నీ దేవుడు విశ్రాంతి దినములందు పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. అర్థం: మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి సువార్త ప్రసంగమును గాని ఆయన వాక్యమును గాని తిరస్కరింపక పరిశుద్ధముగా నెంచి సంతోషముతో విని నేర్చుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడు వదలకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అర్థం: మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన తల్లిదండ్రులను అధికారులను తిరస్కరింపక వారికి కోపం పుట్టించగా వారిని ఘనముగా నెంచి వారిని సేవించి వారి ఎడల మర్యాదను ప్రేమను నగపరచవలెను. నరహత్య చేయకూడదు. మన అర్థం: మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన పొరుగువాని శరీరమునకు ఆపదనైనను హాని అయినను కలుగు చేయక సమస్త శరీర సంకటములయందు వారికి సహాయమును ఉపకారము చేయవలెను. వ్యభిచరించకూడదు. మన దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మాటల యందును క్రియల యందును చిత్తశుద్ధియు శరీర శుద్ధియు కలిగి నడుచుకొనవలెను. మరియు భార్యాభర్తలను ఒకరినొకరు ప్రేమించి సన్మానింపవలెను. దొంగిలింపకూడదు. మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి పొరుగువానికి సొమ్మైనను సొత్తైనను దొంగిలింపకయు మోసకరమైన సరుకుల చేతనైనను వర్తకముల చేతనైనను వారిని మన వశము చేసుకొనకయు వారి ఆస్తిని జీవనోపాయములను అభివృద్ధి పొంది కాపాడుటలో వారికి సహాయం చేయవలెను. 8. నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యములు పలకకూడదు. మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన పొరుగువారి మీద విరోధముగా అబద్ధములు ఆడకయు కొండెములు చెప్పకయు ద్రోహము చేయకయు అతని పక్షముగా మాటలాడి అతనిని గూర్చి మంచి మాటలు పలికి అతని ప్రవర్తనను గూర్చి ప్రేమగల భావము కలిగి ఉండుడి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నీ పొరుగువాని ఇల్లు స్వాస్థ్యమును మంత్రోపాయమును చేతనైనను సంపాదించుకొనుటకు న్యాయముగా చెప్పి